ఇక్కడ నేను లాంగ్వేజ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో జావాస్క్రిప్ట్ అనే స్ట్రింగ్ ఇచ్చాను. నెక్స్ట్ లైన్‌లో ఆ లాంగ్ అనే వేరియబుల్ యొక్క లెంగ్త్‌ని మారుస్తున్నాను. తర్వాత ప్రింట్ చేస్తున్నాను లెంగ్త్‌ని. తర్వాత ఆ లాంగ్ అనే వేరియబుల్‌లో 1 అనే ఇండెక్స్ దగ్గర ఉన్న దాంట్లో క్యాపిటల్ ఏ పెడుతున్నాను. అండ్ ఆ లాంగ్ అనే వేరియబుల్‌ని ప్రింట్ చేస్తున్నాను. మనకు అవుట్‌పుట్ చూసుకున్నట్టయితే 10 జావాస్క్రిప్ట్ గానే వచ్చింది. జావాస్క్రిప్ట్ యొక్క లెంగ్త్ 10 ఉంది. దాన్ని మోడిఫై చేయడానికి ట్రై చేశాను. ఏమీ మారట్లేదు. తర్వాత ఏం చేశాను, దానిలో ఒక ఇండెక్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్‌ని మారుస్తున్నాను. అది మారట్లేదు. క్యాపిటల్ లెటర్ ఏమీ రాకుండా స్మాల్ లెటర్‌లోనే వచ్చింది. ఇలా ఎందుకంటే జావాస్క్రిప్ట్‌లో స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్. అంటే మనం ఒకసారి స్ట్రింగ్‌ని క్రియేట్ చేసాక దానిలోని ఏ ప్రాపర్టీస్, క్యారెక్టర్స్ అవేమి మనము చేంజ్ చేయలేము. ఇక్కడ మనము చేంజ్ చేయడానికి ట్రై చేసాము. కానీ జావాస్క్రిప్ట్ అది ఇగ్నోర్ చేసేస్తుంది. మనకి ఎర్రర్ అయితే ఏమి చూపించట్లేదు నార్మల్‌గా. అదే మనం ఇక్కడ స్టిక్ మోడ్ ఉంటుంది కదా జావాస్క్రిప్ట్‌లో అది యూజ్ చేస్తే మనకి ఆ ప్రాపర్టీస్‌ని చేంజ్ చేయడానికి రాసిన లైన్‌కి ఎర్రర్ చూపించేస్తుందన్నమాట. యూజ్ స్టిక్ అని కొటేషన్స్‌లో పెడితే అది స్టిక్ మోడ్‌లో రన్ అవుతుంది. ఇక్కడ మనకేమొచ్చింది కెనాట్ అసైన్ రీడ్ ఓన్లీ ప్రాపర్టీ లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ అని వచ్చింది. అంటే స్ట్రింగ్స్‌లో అన్ని ప్రాపర్టీస్ రీడ్ ఓన్లీ దాన్ని మనము మోడిఫై చేయలేము.